ప్రజాస్వామ్యానికి కాస్త అర్థం భారీగా మారిపోయినట్టుంది. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ మీద వాళ్ళ ఆఫీస్ ఎదురుగుండా ధర్నా చేసినా సరే అది దాడి కిందే చూస్తాం. అదే మనకి నచ్చనటువంటి పేపర్ మీదనో టీవీ మీదనో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని పగలగొట్టి ఆఫీసుల్లోకి ఎంటర్ అయ్యి తగలబెట్టినా పగలకొట్టినా రిపోర్టర్ల మీద దాడి చేసినా అది మాత్రం నిరసన అన్నటువంటిది. ఇది పార్టీలు చెప్పినాయి అంటే ఒక అర్థం ఉంది. ఇదివరకు వైసీపీ సాక్షి మీదన దాడి చేసినటువంటి తెలుగుదేశాన్ని సమర్థించుకొచ్చింది మీడియా, నోరు మెదపలేదు యూనియన్లు, జర్నలిస్ట్ యూనియన్లే నోరు మెదపలేదు. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తే మాత్రం వీళ్ళకి ఆవేదన వచ్చింది. విశేషం వల్ల ఏంటంటే మనం ఎటు నుంచి ఎటుకుపోతున్నామో మనమే మర్చిపోతున్నట్టున్నాం. చివరికి ఇప్పటికే మన తలకాయలు తీసుకెళ్ళి యజమానికి ఇచ్చాం, యజమాని తన తలకాయ తీసుకెళ్ళి రాజకీయ నాయకుడికి ఇచ్చాడు, రాజకీయ నాయకుడు చెప్పినట్టు పెచ్చదవల్లాగా పనిచేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. చివరికి ఒక్క రిపోర్టర్ కన్నా సెక్యూరిటీ ఉంది ఈ రోజున. ఇవాళ సాక్షి వాళ్ళకి సదరు వైసీపీ అనుకూల మీడియాకి సెక్యూరిటీ లేదు. అలాగే రేపు ఈనాడు జ్యోతులకు సెక్యూరిటీ ఉంటుందా పొరపాటున జగన్ వస్తే? అంటే చివరికి జర్నలిస్టుల జీవితాలు తీసుకెళ్ళి రాజకీయ నాయకులకి చేతికి అప్పచెప్పిన దరిద్రపు పరిస్థితి పతాక స్థాయికి చేరింది. పైగా రాజకీయ పార్టీల ఖండనలు కూడా ఇలాంటి విచిత్రమైన స్టేజీల్లో సాగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా చెడ్డదా అంటే చెడ్డదే, కానీ అది కరెక్ట్గా మాట్లాడేవాడు ఎవడూ లేడు.